ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ముందుంటుందన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. 9 ఐటీ కంపెనీలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారని తెలిపారు. మార్చి నెలలో గూగుల్ కూడా శంకుస్థాపన చేయబోతున్నారని, గూగుల్ విశాఖ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నారని అన్నారు. విశాఖలో నిర్వహించిన సమావేశానికి మంత్రి డోల వీరాంజనేయ స్వామితో పాటు మాజీ మంత్రి గంటా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. విశాఖ నగరానికి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఐటీ మంత్రి లోకేష్ గారు వాళ్ళ దీంతో ఒక్క రోజులోనే దాదాపు 9 కంపెనీలు, అంటే కాగ్నిజెంటు, సత్వా లాంటి దిగ్గజ కంపెనీలతో పాటు లోకల్గా ఉన్న ఎంటర్ప్రీనర్స్ కూడా చాలామంది ఐటీ కంపెనీలకు కానీ లేకపోతే ఇన్ఫ్రా కంపెనీలకు కానీ వీటన్నిటికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం 9 కంపెనీలు. గతంలో సమ్మిట్ అప్పుడు 11, 12 తారీఖుల్లో ఆ మధ్యలో లోకేష్ గారి చేతులుగా ఆ రోజు కూడా మళ్ళీ ఒక 5 కంపెనీలు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి త్వరలోనే రేపు మార్చిలో ఏదైతే అందరూ కూడా ఎదురు చూస్తున్నా గూగుల్కి కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అంటే దేశంలో అందరి పారిశ్రామికవేత్తల చూపు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు, దట్టు విశాఖ వైపు చూస్తున్నారనే విషయం మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. గతంలో 2014, 19 మధ్య అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వైజాగ్ని ఒక కొత్తగా ఏదైతే హుద్హుద్ తర్వాత న్యూ వైజాగ్గా తయారు చేయడం జరిగింది. అది క్రికెటర్స్ కావచ్చు, లేకపోతే ఇతర పారిశ్రామికలు కావచ్చు, ఎవరైనా సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా వైజాగ్ వస్తే దాని గురించి ఒక మంచి ఫీల్ తోటి ట్వీట్లు కూడా పెట్టేవాళ్ళు. ఆ రోజు మనకి నోవాటెల్ హోటల్లో నుంచి బీచ్ను చూస్తూ సెలబ్రిటీస్ పెట్టే ట్వీట్లు కూడా పెద్ద ట్రెండ్ అయినాయి, మొత్తం వైరల్ అయినాయి. అటువంటి వైజాగ్ రోడ్లు కానీ, లేకపోతే గ్రీనరీ కానీ, లేకపోతే ఒక బ్యూటిఫుల్ దీనికి సంబంధించిన బ్యూటిఫికేషన్ కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఆ రోజు అందరూ కూడా చర్చించే విధంగా అవన్నీ కూడా తయారవడం జరిగింది. మరి అటువంటి వైజాగ్లో ఆ 5 సంవత్సరాలు కూడా ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తోటి మొత్తం ఎన్నో పరిశ్రమలని ఆకర్షించి మొత్తం కూడా ఒక వాతావరణం సెట్ చేసి ఒక పాజిటివ్ మోడ్లోకి తీసుకెళ్తే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో, మరి ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా పూర్తిగా దానికి వ్యతిరేకమైన విధానాలు తీసుకొని ఎవరైనా ఇండస్ట్రియలిస్టులు ఒక ఆంధ్రప్రదేశ్ చూడాలంటే భయపడి పారిపోయేటట్టుగా, అంటే కొత్తగా పెట్టేవాళ్ళ పక్క నుంచి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండస్ట్రీస్ కూడా అమర్ రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవాలంటే చివరికి మాకు ఇక్కడ వద్దు, ఒక తెలుగు ఎంటర్ప్రెనర్గా ఉండి ఆంధ్రప్రదేశ్ బేస్ ఉండి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అమర్ రాజా బ్యాటరీస్ లాంటి వాళ్ళు కూడా ఆనాటి ప్రభుత్వం యొక్క వేధింపులకి తట్టుకోలేక వాళ్ళు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి పారిపోయిన విషయం కూడా మనం చూసాం. అంతేకాదు విశాఖపట్నంలో రోజు లూలు మాల్కు సంబంధించి మేమందరం కూడా ఆ రోజు ఉన్నాం. ఆ ప్రభుత్వంలో దానికి ఆ ల్యాండ్ అలాట్మెంట్ అప్పుడు కూడా స్థానికంగా ఒక సీఎంఆర్ గారికి సంబంధించిన ల్యాండ్ కూడా ఉంటే దాన్ని తీసుకొని దానికి మళ్ళీ ఆల్టర్నేటివ్ ల్యాండ్స్ వేరే ప్లేసుల్లో ఇచ్చి మొత్తం ఎంతో దాన్ని పర్స్యూ చేసి చివరికి దాన్ని ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ కింద చేయాలని చెప్పి లూలు వాళ్ళని కన్విన్స్ చేసి సీఎం గారు స్వయంగా ఆ లూలు మాల్స్ 2-3 విజిట్ చేసి వాళ్ళతో కంటిన్యూస్ మీటింగ్స్ పెట్టుకొని అంతా కన్విన్స్ చేసి వాళ్ళతో ఎంఓయూలు చేసుకొని దాన్ని అబౌట్ టు స్టార్ట్ అయ్యే టైంలో గవర్నమెంట్ మారటం, మళ్ళీ ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ చూసిన తర్వాత లూలు వాళ్ళ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టము అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పడే కాకుండా పక్క రాష్ట్రమైన తెలంగాణకి వెళ్ళి అక్కడ లూలు మాల్ కట్టి ఆనాటి అప్పుడు ప్రభుత్వం కేటీఆర్ చేతులతోటి ఆల్రెడీ వాళ్ళు ప్రారంభోత్సవం కూడా చేసుకున్నారు. అంటే ఇట్లా ఒక ఉన్న పరిశ్రమల్ని పారదొరలారు, కొత్తగా వచ్చేవాటిని రాకుండా చేశారు. అటువంటి పరిస్థితుల్లో మన ప్రజలు 2024లో ఒక హిస్టారికల్ తీర్పు ఇచ్చారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి కలిసి పోటీ చేసిన తర్వాత మొత్తం అవుట్ ఆఫ్ 175, 164 సీట్స్ గెలిపించి మరి 151 సీట్లున్న వైఎస్ఆర్ పార్టీని కేవలం 11 సీట్లకి పరిమితం చేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఈ రాష్ట్రంలో అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఈ 18 నెలల పరిపాలనా కాలం మనం చూసాం ఏ విధంగా కొత్త ఇండస్ట్రీస్లు కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే మిగతా ప్రాజెక్టులు కానీ మన రాష్ట్రం వైపు వస్తూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం గతంలో ఒకప్పుడు
మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, లేదంటే కర్ణాటక, మన తెలంగాణ లాంటి రాష్ట్రాల వైపు పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ 18 నెలల్లో కంప్లీట్గా మార్పు వచ్చింది. అన్ని రాష్ట్రాలు కూడా తలదన్నే విధంగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులు తీస్తూ ఉన్నాయి. ఏంటి 18 నెలల్లో వచ్చిన మార్పు అంటే ఒక సమర్థవంతమైన ప్రభుత్వం, ఒక చక్కటి నాయకత్వం, విజన్ ఉన్న ఒక నాయకత్వం, దాంతోపాటు దాన్ని ఒక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి మొత్తం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏదైనా ఒక విజన్ ఉంటే దాన్ని యాక్షన్ ప్లాన్ కూడా పెట్టుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ఒక మెకానిజం, ఒక చక్కటి యువనాయకత్వం, వీటన్నిటితోటి ఈరోజు ఈ 18 నెలల్లో అంతా సినారియో మారిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా డెస్టినేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ అయింది. అంతేకాకుండా పరిపాలనా పరంగా కూడా ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారు, జోనల్ సిస్టమ్ పెట్టారు, మొత్తం విశాఖ ఎకనామిక్ రీజన్ పెట్టారు, అలాగే అమరావతి ఏదైతే క్యాపిటల్ సంబంధించి అక్కడ ఒక రీజన్ పెట్టారు, రాయలసీమ ఒకటి పెట్టారు. దానికి సీనియర్ ఆఫీసర్ సారథ్యంలో ఏమేమి చేయాలని నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం రీజన్కి సంబంధించి దాని మీద డీటెయిల్ రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా పెట్టి అన్ని డిపార్ట్మెంట్లతోటి 9 జిల్లాల కలెక్టర్లు, అలాగే మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు అన్ని డిపార్ట్మెంట్తో కూడా దాని మీద కోఆర్డినేట్ చేసి ఏ విధంగా ఉండబోతుంది, ఎంత పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి, ఎంతమందికి ఉపాధి లభించబోతూ ఉంది, ఓవరాల్గా ఎలా గ్రో అవుతుంది, ఇవన్నీ కూడా దాని మీద ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే మరి మన రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ యాజ్ యూజువల్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ యాటిట్యూడ్ ఒకటే, పరిశ్రమలు తేవడం చేత కాదు, తెచ్చే వాటిని అడ్డుకోవడం వాళ్ళ నైజంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన మొత్తం ప్రోగ్రాం చూసిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా ఒక పాజిటివ్ మూడ్లో ఉన్నారు. ఒక్క కాగ్రిజెంట్ లాంటిదే. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో 70-75 వేల మంది ఎంప్లాయీస్ తోటి కాగ్రిజెంటు బ్రహ్మాండమైన ఐటీ దిగ్గజంగా ఉంది. మరి అటువంటి కాగ్రిజెంటు మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మొత్తం ప్రభుత్వంలోని అధికారులు అందరూ కూడా దాన్ని పరిశీలి చేసి దాన్ని ఫాలో అప్ చేసి ఎంతో పట్టుదలతో దాన్ని కృషి చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్గా విశాఖపట్నంలో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి అంగీకరించారు. అంతేకాదు గూగుల్ కూడా మనం చూసాం, నిన్న మొన్న ఆయన అమెరికా నుంచి 5 డేస్ టూర్ చేసిన తర్వాత మళ్ళీ నేరుగా ఇంటికి కూడా వెళ్లకుండా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వైజాగ్ వచ్చి జట్లాగ్ కూడా పక్కన పెట్టి వెంటనే ఇక్కడ మళ్ళీ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మనం చూసాం సుందర్ పిచ్చై గారు, ఎవరైతే గూగుల్ CEO, మరి దాదాపు ఒక ఇన్నేళ్ల తర్వాత మొత్తం ఒకసారి గూగుల్లో మనం సెర్చ్ చేస్తే సుందర్ పిచ్చై గారిని కలిసిన లీడర్స్ ఎవరని చూస్తే ఒక నరేంద్ర మోడీ గారు, ఒక ప్రెసిడెంట్ గారు ద్రౌపది ముర్ము గారు, లేకపోతే ఒక సెంట్రల్ IT మినిస్టర్ గారు, ఇటువంటి వాళ్ళు తప్ప ఒక మామూలు పొలిటీషియన్స్కి యాక్సెస్ కూడా ఉండట్లేదు. అటువంటి సుందర్ పిచ్చై గారితో మనం చూసాం విజువల్స్ అన్నీ కూడా టీవీల్లో, ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ చూస్తూ ఉంటే ఒక కమాండ్, ఒక కెపాసిటీ, ఒక క్యాపబిలిటీ ఉన్న లీడర్కి